మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. అక్టోబర్లో 88 లక్ష, నవంబర్లో 89 లక్ష, డిసెంబర్లో 90 లక్ష, జనవరిలో 92 లక్ష 4,095 రూపాయలు విలువైన వస్తువులు రికవరీ చేయడం జరిగింది. అందులో 66 కేసులు డిటెక్ట్ చేయడం, 74 అఫెండర్స్ని అరెస్ట్ చేయడం, 310.13 గ్రామ్ బంగారము, 536.6 గ్రామ్ సిల్వర్, 7 మోటార్ సైకిల్స్, ఒక బస్, ఒక కారు, 2 ఆటోలు, 313 మొబైల్ ఫోన్స్, 4 ల్యాప్టాప్, 2 టీవీలు, 10 లారీ బ్యాటరీస్. సో ప్రతి నెల పోయిన నెల కంటే ఎక్కువ బెటర్ పర్ఫార్మెన్స్ చూపిస్తున్నారండి. అందుకే నేను డీసీబీ క్రైమ్స్, ఏడీసీ క్రైమ్స్, ఏసీబీ క్రైమ్స్, ఆల్ ఇన్స్పెక్టర్స్, సబ్ ఇన్స్పెక్టర్స్, ఏఎస్ఐస్, హెడ్ కానిస్టేబుల్స్, హోంగార్డ్స్, మొత్తం క్రైమ్ వింగ్కి అభినందనలు తెలియజేస్తున్నా. మీ ద్వారా అందరికీ తెలియజేస్తున్నాం, క్రికెట్ బెట్టింగ్ వల్ల ఎవరైనా మోసపోతే ముందుకు వచ్చి కంప్లైంట్ ఇవ్వండి. మేము కేసు రిజిస్టర్ చేసి ముద్దాయిలందరినీ పట్టుకొని వస్తాం. ఆ ముద్దాయిలు మన జిల్లాలో ఉండొచ్చు, వేరే జిల్లాలో ఉండొచ్చు, వేరే రాష్ట్రంలో ఉండొచ్చు. చాలామంది మోసపోతున్నారు. అదే ఒకవేళ మోసపోయిన వ్యక్తి ముందుకు రాకపోయినా, మోసపోయిన వ్యక్తి కుటుంబ సభ్యులు కూడా ముందుకు వచ్చి మాకు తెలియజేస్తే, ఇన్ఫర్మేషన్ ఇస్తే పోలీస్ స్టేషన్ రావచ్చు, లేకపోతే నేరుగా నాకు కాల్ చేసి తెలియజేసుకోవచ్చు, వాట్సాప్ పెట్టవచ్చు 7995095799. మేము వెంటనే చర్య తీసుకుంటాం. మన వైజాగ్ నగరంలో క్రికెట్ బెట్టింగ్ ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ బెట్టింగ్ వల్ల ఎవరు మోసపోకూడదు, ఎవరు నష్టపోకూడదు. ఆ లక్ష్యం సాధించడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. పబ్లిక్కి కూడా కోఆపరేట్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నాం. నిన్ననే టెలికాన్ఫరెన్స్లో ఆల్ ఎస్హెచ్ఓస్కి చెప్పాము, ఈ క్రికెట్ సీజన్ లీగ్స్ అన్నీ జరగబోతుంది కాబట్టి మీరు స్పెషల్గా నిఘా పెట్టి క్రికెట్ బెట్టింగ్ పూర్తిగా అరికట్టాలి, అందరినీ ముద్దాయిలందరినీ అరెస్ట్ చేసి జైలు పంపాలి అని నిన్ననే చెప్పడం జరిగింది. కానీ స్పెషల్ టీం అంటే మీకు తెలుసు, సిటీ టాస్క్ ఫోర్స్ అని ఉంది. వాళ్ళకు క్రికెట్ బెట్టింగ్ మీద ప్రత్యక్షంగా నిఘా పెట్టమని చెప్పడం జరిగింది. అది కాకుండా నా ఫోన్ నంబర్ కూడా పబ్లిక్ దగ్గర ఒక వెపన్ అన్నమాట. అందరూ అది ఉపయోగించి మీ దగ్గర క్రికెట్ బెట్టింగ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటే దయచేసి నాకు తెలియజేయండి అని రిక్వెస్ట్ చేస్తున్నాం మీ ద్వారా. 7 ప్రివెంటివ్ డిటెన్షన్ కింద డిటెన్ చేయడం జరిగింది. 5 P10DPS యాక్ట్ కింద డ్రగ్ అఫెండర్స్ని ప్రివెంటివ్ డిటెన్షన్ చేయడం జరిగింది. ఇంకా చాలా జరగబోతున్నాయి. మేము ప్రపోజల్ స్టేజ్లో ఉంది. నేను త్వరలో ఆర్డర్ పాస్ చేయబోతున్నాం. మా ఉద్దేశం ఒకటే, రౌడీ కానీ డ్రగ్ అఫెండర్ కానీ బయట తిరగకూడదు, జైలు లోపలే ఉండాలి. బయట తిరగాలంటే ఎవరు ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలు, డ్రగ్ ట్రాఫికింగ్ కానీ వేరే విధంగా గుండాయిజం కానీ రౌడిజం కానీ చేయడానికి వీల్లేదు. మంచి పాయింట్ అది నేను బ్లాక్ స్పాట్గా గుర్తించడం జరిగింది. నేను డీసీపీ 1 మేడంకి, ఆ మేడం పరిధిలో వస్తుంది, మేడంకి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. ఈరోజే డీసీపీ 1, ఏసీపీ ఈస్ట్, ఏసీబీ ట్రాఫిక్, ఏడీసీబీ ట్రాఫిక్ కలిసి అటువైపు రానియకుండా మనం పకడ్బందీగా ఏర్పాటు చేస్తాం. ఎందుకంటే 3 years బ్యాక్ కూడా మాకు తెలిసింది, ఒక వ్యక్తి అక్కడ కూర్చొని ఉంటే ఆయన ఒక ఎస్పీ గారి తండ్రి, ఆయన కూడా చనిపోయారు. కాబట్టి ఫ్యూచర్లో అక్కడ యాక్సిడెంట్ జరగనీయకుండా కట్టుదిట్టమైన చర్య తీసుకోమని ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. అది ఇమీడియట్గా మనం అమలు చేస్తాం.